ఇక ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు బాధ్యతలైతే చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఆనందోత్సాహాల నడుమ జరిగింది. బాధ్యతలు చేపట్టాలని స్పీకర్ అయ్యన్న రఘురామకృష్ణను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది. అందరూ శుభాభివందనలు తెలిపారు. ఇప్పటికే స్పీకర్ గా అయ్యన్న ఉండడాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వైసీపీకి డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు కావడం మరింత చిక్కులో పడినట్లుగా అయింది. ఈ పరిణామాలతో అసలు అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, రైట్ పద్మ. ఈరోజు అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును ఎన్నిక చేశారు. ఈయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఎందుకంటే ఎవరో కూడా వేరే ఏదో అప్లికేషన్ రాకపోవడంతో డైరెక్ట్గా రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేశారు. ఈ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజుని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కావచ్చు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా ఆ స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయనకి కూర్చోబెట్టిన తర్వాత సభలో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా కూడా రఘురామకృష్ణరాజు ముందుగా మాట్లాడారు. ఎందుకంటే ఆ రఘురామకృష్ణరాజు మాటల్లో కీలకంగా మూడే అంశాలు మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఒక చిన్నపిల్లల్లాగా జగన్ని వైసీపీ పార్టీకి సంబంధించిన వారిని కూడా రఘురామకృష్ణరాజు సంబోధించారు. ఎందుకంటే ముఖ్యంగా చందమామ కథల్లో చిన్నపిల్లల్లాగా జాబిలి రావే చందమామ రావే అనే రీతిలో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏమాత్రం సబబు కాదని, ఎందుకంటే ఒకసారి అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందని, అసెంబ్లీలో రాజకీయంగా ఇచ్చేది కాదని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళు సభకు రావాలని చెప్పి, సభకు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ అవగాహన చేసుకోవాలని చెప్తున్నారు. ఇదే క్రమంలో నాకు చంద్రబాబు నాయుడు నోరు కట్టేసుకోమని, అదుపులో ఉంచుకోమని కొంత కట్టుబాట్లు ఉన్నాయని, నేను స్పీకర్ కుర్చీలో ఉన్నంత వరకే నోరు కట్టేసుకుని అదుపులో ఉంటానని, ఎందుకంటే వన్స్ నేను చైర్ దిగిన తర్వాత కూడా నా సొంత ఏదైతే బిహేవియర్ ఉందో దాన్ని బయట పెడతానని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశం లేనందున రఘురామకృష్ణరాజు ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి. పద్మ. రైట్, థాంక్యూ విద్యాసాగర్.